85వ రోజు 1 కొరింథీ 9 నుండి 16 అధ్యాయాలు చదవండి. నా తండ్రి ఇంటి ద్వారం వద్ద నాపై సాతాను చేస్తున్న ఆరోపణలు యేసు రక్తంలోని శక్తి ద్వారా నజరేయుడైన యేసు నామమున రద్దు చేయబడునుగాక. ఆమెన్. క్రీస్తు ఆరాధనను మరియు రక్తాన్ని కోరుకుంటున్న ఏదైనా విరుద్ధమైన శక్తి నజరేయుడైన యేసు నామమున లయమైపోనుగాక. యేసయ్య రక్తము, ఆయన పొందిన సిలువయే నాకు వ్యతిరేకమైన శక్తులకు సమాధానం ఇచ్చునుగాక. ఆమెన్. నా జీవితాన్ని బాధించే ప్రతి దీర్ఘకాలిక సమస్య దేవుని అగ్నితో నజరేయుడైన యేసు నామమున కాల్చివేయబడునుగాక. ఆమెన్. నా జీవితం మీద సాతాను యొక్క దురాత్మ సాక్ష్యములు యేసు రక్తంతో నజరేయుడైన యేసు నామమున నిర్మూలం చేయుచున్నాను. ఆమెన్. నా జీవితానికి వ్యతిరేకంగా దుష్ట ఆత్మలు చేసిన సాతాను సాక్ష్యం యేసు రక్తం ద్వారా నజరేయుడైన యేసు నామమున నిర్మూలం అయిపోవునుగాక. ఆమెన్. సుపరిచితమైన ఆత్మలచే బంధింపబడిన మరియు బదిలీ చేయబడిన నా ఆశీర్వాదములన్నీ ఇప్పుడే నజరేయుడైన యేసు నామమున విడుదల చేయబడి నాకు వచ్చి ప్రాప్తించునుగాక. ఆమెన్. పూర్విక వారసత్వపు బలవంతులచే పట్టబడి తీసుకోబడిన నా ఆశీర్వాదములన్నీ నజరేయుడైన యేసు నామమున విడిపింపబడి ఇప్పుడే వచ్చి నాకు ప్రాప్తించునుగాక. ఆమెన్. పూర్వము బలమైన పురుషులు స్త్రీలు స్వాధీనం చేసుకున్న మరియు బదిలీ చేసిన నా ఆశీర్వాదములన్నీ ఇప్పుడే నజరేయుడైన యేసు నామమున అగ్ని ద్వారా విడుదల చేయబడునుగాక. ఆమెన్. దేవా, ద్వారముల వద్ద సాతాను గుర్రపు సైనికులచే బంధింపబడిన మరియు బదిలీ చేయబడిన నా ఆశీర్వాదములు అన్నిటినీ ఇప్పుడే నజరేయుడైన యేసు నామమున విడుదల చేస్తున్నాను. ఆమెన్. పరలోకమందున నా తండ్రి, నా ప్రార్థనలన్నీ విని సమాధానాలు ఇచ్చినందుకు నజరేయుడైన యేసు నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.